హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో, ఈరోజు ప్రీ మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ప్రీ మార్కెట్‌లో చూడవలసిన కొన్ని మేజర్ లెవెల్స్ ఏంటి? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మనకి నిఫ్టీ యొక్క వీక్లీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి, నిఫ్టీ యొక్క వీక్లీ ఎక్స్‌పైరీని బేస్ చేసుకొని మార్కెట్‌లో మనం ఏ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోవచ్చో మాట్లాడదాం. మార్కెట్‌లో ఉండే పాసిబిలిటీస్ మాట్లాడదాం, పాజిటివ్స్ మాట్లాడదాం, నెగెటివ్స్ మాట్లాడదాం. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మేజర్‌గా జరిగిన కొన్ని మేజర్ వరల్డ్ న్యూసెస్ ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మేజర్ సెక్టార్స్ అండ్ స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ వీక్ స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో, ఫస్ట్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే బ్యాంక్ నిఫ్టీ నిన్న మనకి మార్కెట్‌లో 57,726.85కి అయితే మార్కెట్ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్‌లీ 325 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,101కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీలో కొంత పాజిటివ్‌నెస్ రావడానికి గల కారణం కొన్ని పీఎస్యూ బ్యాంక్స్ అవ్వచ్చు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్‌లో కూడా నెగెటివ్‌నెస్ ఉన్నా సరే, కొన్ని బ్యాంక్స్‌లో పాజిటివ్‌నెస్ ఉండడం ఇదొక మార్కెట్‌లో ఒక ఫ్లక్చుయేషన్‌ని క్రియేట్ చేసింది. మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడానికి ఇదొక కారణం కిందనే చెప్పుకోవచ్చు. సో, మేజర్‌లీ మార్కెట్‌లో ఒక హై ర్యాలీ అయితే క్రియేట్ అయింది. ఒక పాజిటివ్ ర్యాలీ అయితే క్రియేట్ అయింది. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన పాజిటివ్ ర్యాలీ సెకండ్ హాఫ్‌లో అది మెయింటైన్ చేయలేకపోయింది. సో, మార్కెట్‌లో ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈరోజు మీలో ఎవరైనా ట్రేడ్స్‌ని ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం మేజర్‌లీ గుర్తుపెట్టుకోవాల్సిన న్యూసెస్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఆల్ టైమ్ హైస్ దగ్గరగా ఉంది. నేను రానున్న రోజుల నుంచి అవ్వచ్చు, లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి అవ్వచ్చు, మార్కెట్స్ ఆల్ టైమ్ దగ్గర ఉంది. కొంచెం ట్రేడ్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోమనడానికి గల కారణం ఇదొకటే. సో, ఈరోజు కొన్ని మేజర్ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోమంటే నిన్న కూడా నేను స్ట్రాంగ్‌గా చెప్పాను, బలంగా చెప్పాను. 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ ద సేమ్ అక్కడ రియాక్షన్ కనపడింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ ఆ లెవెల్ చెప్పడానికి నేను చాలా రీజన్స్ ఉన్నాయి. నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను. 15 మినిట్స్‌లో అవ్వచ్చు, 1 అవర్‌లో అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ లాస్ట్ వీక్ కూడా మార్కెట్ అదే లెవెల్స్ నుంచి రియాక్షన్ చూసిన తర్వాతనే నేను మార్కెట్‌లో మీకైతే సజెస్ట్ చేశాను. సో, మరలా చెప్తున్నాను. మరలా నేను ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గానే కన్సిడర్ చేసుకోమని చెప్తాను. 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. ఎట్ ద సేమ్ టైమ్ ఒకవేళ ఈ లెవెల్‌ని బ్రేక్ డౌన్ జరిగినా సరే ట్రస్ట్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఇది బ్రేక్ అయితే దీన్ని ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రమే దీని మీద ఇక్కడ నుంచి మీరు పాజిటివ్ మొమెంటమ్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 58,421 వరకు అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ 58,421 అండ్ 244 మధ్యలో మార్కెట్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది మార్కెట్ ఒకవేళ పాజిటివ్‌గా ఓపెన్ అయితే. ఒకవేళ మార్కెట్ నెగెటివ్‌గా ఓపెన్ అయితే మాత్రం, ఒకవేళ మార్కెట్‌లో నెగెటివ్ మొమెంటమ్ కనిపిస్తే మాత్రం డెఫినెట్‌లీ కన్సిడర్ చేసుకునే లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 57,981.10 అవ్వచ్చు. 57,893 అవ్వచ్చు. మేజర్‌లీ ఈ స్ట్రాంగ్ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. ఇక్కడ నుంచి మార్కెట్‌లో ఒక రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటమ్సే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎక్స్‌పైరీ టైమ్ దగ్గరకొస్తుంది. ఏదైతే నిఫ్టీ ఎక్స్‌పైరీ అది మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, బ్యాంక్ నిఫ్టీలో చేసే వాళ్ళకి స్పెసిఫిక్‌గా చెప్పేది ఒకటే, పీఎస్యూ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో పీఎస్యూ బ్యాంక్స్ స్ట్రాంగ్‌గా ఉండడం. కొన్ని బ్యాంక్స్ నెగెటివ్‌గా ఉన్నా సరే మోస్ట్‌లీ పీఎస్యూ బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉండడం. సో, మార్కెట్‌లో ఒక పాజిటివ్‌నెస్‌ని క్రియేట్ చేస్తే అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో పాజిటివ్ మొమెంటమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకుంటే అట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ 50 గురించి వచ్చేస్తే నిఫ్టీ 50లో కూడా సేమ్ థింగ్. మార్కెట్‌లో కొంత పాజిటివ్ మొమెంటమ్ ఉంది. కాకపోతే ఈరోజు నిఫ్టీలో ఎటువంటి ఎంట్రీ పాసిబిలిటీస్ రాకపోవడానికి గల మేజర్ రీజన్ ఏదైనా ఉంది అంటే మాత్రం మనం ఏదైతే మాట్లాడుకున్న 25,777 అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ 742 అండ్ 804 మధ్యలోనే మార్కెట్ సస్టైన్ అవ్వడం మనం కళ్ళతో మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. ఎక్కడా ఎటువంటి ఎంట్రీ రాలేదు. ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే ఈ మొమెంటమ్ ఉంది ఇది ఫేక్ చేసి మార్కెట్ వెళ్ళడం, స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్ వెళ్ళడం, తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయడం, తర్వాత మార్కెట్‌లో ఎక్కడ ఎటువంటి ఎంట్రీస్‌ని క్రియేట్ చేయకపోవడం మన కళ్ళతో మనమే అబ్జర్వ్ చేసాం. సో, నిఫ్టీ చూసుకుంటే 25,696.85కి అయితే క్లోజ్ అయింది. ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్‌లీ 41 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయ్యి 25,763.35కి అయితే క్లోజ్ అవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. సో, ఎవరైనా ఈరోజు నిఫ్టీలో ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఈరోజు నిఫ్టీ యొక్క వీక్లీ ఎక్స్‌పైర్ ఉంది కాబట్టి ఈరోజు ఒక హై మొమెంటమ్ ర్యాలీని అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ నిఫ్టీ. సో, నిఫ్టీలో ఒకవేళ పాజిటివ్‌గా చూసుకుందాం అనుకుంటే 25,804ని బ్రేక్ డౌన్ చేసేంత వరకు ఎవరు కూడా పాజిటివ్ మొమెంటమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇన్ కేస్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్‌లీ చూసుకోవాల్సింది 25,872 లెవెల్ మధ్యలో ఈ 72 పాయింట్స్ ఆఫ్ మొమెంటమ్ ఏదైతే ఉందో దీన్ని కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. తర్వాత 25,896 మేజర్‌లీ ఈ 2 లెవెల్స్ మధ్యలో ఒక రివర్సల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ మొమెంటమ్ వస్తే ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ హాఫ్‌లో ఈ రెండింటి మధ్యలోనే మొమెంటమ్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది.
రైట్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్‌లీ చూసుకోవాల్సిన లెవెల్ ఏదైనా ఉందంటే మాత్రం 25,742 పాయింట్ ఏదైతే ఉందో ఈ లెవెల్‌ని మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకొని నాట్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకొని దీన్ని బేస్ చేసి మార్కెట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ డౌన్ జరిగితే నేనైతే స్ట్రాంగ్‌గా చూడమనేది ఒకటే 25,644.65 అవుతుందో ఈ లెవెల్‌ని మేజర్ జోన్ కింద మేజర్ డిమాండ్ జోన్ కింద అయితే కన్సిడర్ చేసుకోండి. రైట్. అండ్ అదే విధంగా సెన్సెక్స్ గురించి వస్తే సెన్సెక్స్ కూడా సేమ్ ఒక పాజిటివ్ మొమెంటమే క్రియేట్ అయింది. సెన్సెక్స్ నేను 83,835.35కి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్‌లీ 40 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయ్యి ఎగ్జాక్ట్‌లీ 84,000 రైట్ 83,978కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సేమ్ థింగ్ ఈరోజు కూడా స్ట్రాంగ్ లెవెల్స్ ఉన్నాయి. 84,256 అవ్వచ్చు. అదే రకంగా ఇది బ్రేక్ డౌన్ జరిగితే 84,556 అండ్ 647 మధ్యలో నుంచి ఒక రివర్సల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నెగెటివ్‌గా చూస్తే మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్‌ని మరలా ఫిల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. 83,600 ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేస్తే గాని మార్కెట్‌లో మనం ఎటువంటి నెగెటివ్ మొమెంటంని ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఎగ్జాక్ట్‌లీ ఇది బ్రేక్ జరిగితే 83,334 లెవెల్ ఏదైతే ఉందో నిన్న ప్రీ మార్కెట్‌లో ఏదైతే చెప్పానో నేను ఈ రోజు కూడా అదే లెవెల్‌ని కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. రైట్. సో, ఇక్కడి వరకి లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ మార్కెట్‌లో ఉండే కొన్ని పాసిబిలిటీస్ అండ్ కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ గురించి వచ్చేస్తే పాజిటివ్స్ ఏంటంటే అక్టోబర్‌లో జరిగిన బిగ్ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో, బిగ్ మొమెంటమ్స్ వల్ల ఇప్పుడు మార్కెట్ కొంత కన్సాలిడేషన్ స్టేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పండి ఇదొక బ్రేక్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ వీక్‌లో అవ్వచ్చు, లాస్ట్ మంత్‌లో వచ్చిన క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో FY 2026ని బేస్ చేసుకొని వచ్చిన రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో, లాస్ట్ మంత్ అవ్వచ్చు, లాస్ట్ వీక్‌లో ఇవన్నీ మార్కెట్ మీద ట్రస్ట్‌ని బిల్డ్ చేసింది. మేబీ ఇది కన్సాలిడేషన్ టైమ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజులు ఈ కన్సాలిడేషన్ చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ అందులో PSU బ్యాంక్ స్ట్రాంగ్‌గా ఉండడం మార్కెట్‌లో కనీసం కొంత పాజిటివ్ వైబ్‌నైతే క్రియేట్ చేసింది. అండ్ లాస్ట్ మంత్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్‌లోకి ఫ్రెష్ బయర్స్ అయితే రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. బికాజ్ ఎందుకు రైట్ ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ దానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ ఆఫ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అది పాజిటివ్‌గా రావడం, మార్కెట్‌లో కొంత పాజిటివ్ వైబ్‌ని తీసుకురావడం కొత్త బయర్స్‌కి ఇది ఒక కారణం కిందనే చెప్పుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నెగెటివ్స్ గురించి వచ్చేస్తే ఫస్ట్ నెగెటివ్ మాట్లాడేది ఏదైనా ఉందంటే 2 వీక్స్ బ్యాక్ మనం మాట్లాడుకుంటున్నాం. మనం పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ ఎఫ్‌పిఐస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవుట్‌ఫ్లోస్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అవుట్‌ఫ్లోస్ చేస్తున్నారు. మనీని తీసేస్తా ఉన్నారు. ఇండియన్ మార్కెట్స్ నుంచి మనీ తీసేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆ యొక్క నంబర్ ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు ఆ నంబర్ పెరిగి ఆల్మోస్ట్ 1.4 లాక్ క్రోర్స్‌కైతే వెళ్ళింది అవుట్‌ఫ్లోస్. సో, మార్కెట్ నుంచి ఇదొక మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొమెంటమ్ ఇంత పెద్ద న్యూస్ జరగడం ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌కి ఒక కన్సాలిడేషన్ స్టేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఫెడ్ రేట్ కట్స్ ఫియర్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ కరెన్సీ స్ట్రెంథెన్ అవ్వచ్చు. కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసే ఈ 2 విషయాలు కూడా మార్కెట్‌లో కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్ అయితే మాత్రం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా వాటిలో పెరగడం ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్‌గానే చూస్తే అట్ ద సేమ్ టైమ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నెగెటివ్ వైబ్ కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఆల్రెడీ ప్రైసెస్ అన్నీ కూడా స్ట్రాంగ్ ప్రైసెస్ దగ్గర ఉండడం, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉండడం అండ్ మంచి మార్కెట్ క్యాప్‌ని కలిగి ఉండడం. అట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్ ప్రైసెస్ దగ్గర ట్రేడ్ అవ్వడం. ఇవన్నీ కూడా కొత్త బయర్స్‌కి ఒక ఫియర్‌నెస్‌ని తీసుకొస్తది. ఆల్రెడీ మార్కెట్ చాలా చాలా మొమెంటమ్ ఇచ్చేసింది. సో, ఇప్పుడు అది డిస్కౌంటెడ్ ప్రైస్‌కి వచ్చేంత వరకు మార్కెట్‌లో కొత్త బయర్స్ రావడానికి ఒక టైం అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేషన్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. అండ్ అదే విధంగా పాసిబిలిటీస్ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ ఏదైనా ఉందంటే మాత్రం మెయిన్‌లీ యూఎస్, చైనా యొక్క టారిఫ్ ఫియర్ వల్ల ఇండియన్ మార్కెట్‌కి ఒక పాజిటివ్ ఎర్నింగ్స్ అనే చెప్పుకోవచ్చు. పాజిటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే వస్తాయి. దానివల్ల మార్కెట్స్‌లో మేజర్ ఐటీ సెక్టర్ అవ్వచ్చు, PSU అవ్వచ్చు, ఇన్ఫ్రా అవ్వచ్చు వీటిలో కొంత ఏవైతే ఇన్‌ఫ్లోస్ జరిగే ఛాన్స్ ఉంటది. ఇప్పుడైతే ప్రెజెంట్ ఏదైతే అవుట్‌ఫ్లోస్ జరిగినా సరే ఐటీ అండ్ PSU అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్‌ని పుష్ చేయడం రైట్. ఇవన్నీ కూడా మార్కెట్‌లో రాబోయే రోజుల్లో ఒక కన్సాలిడేషన్‌కి ఒక సిగ్నల్ అనైతే ఫార్మ్ చేస్తుంది. మీరు గమనించొచ్చు. పాజిటివ్స్ ఏ రకంగా ఉన్నాయి, నెగెటివ్స్ కూడా అదే రకంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అట్ ద సేమ్ టైమ్ వరల్డ్ పరంగా చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ అన్నీ ఈరోజు ఏదైతే ఈరోజు కూడా కొంత పాజిటివ్ మొమెంటమ్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నిన్న మనకి ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్‌గా ఉన్నా సరే, తర్వాత మార్కెట్‌లో నెగెటివ్‌నెస్ క్రియేట్ అయినా దాన్ని డామినేట్ చేసి మార్కెట్ అప్ సైడ్‌కి ర్యాలీ అవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. ఈరోజు కూడా మేజర్‌లీ నేను అదే చూస్తాను. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్‌గా ఉండడానికి మేజర్ రీజన్ ఏదైనా ఉందంటే కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ బేస్డ్ ఆన్ AI అవ్వచ్చు, ఐటీ సెక్టర్ అవ్వచ్చు, టెక్‌లో వీటిలో మేజర్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెరగడం వీటి వల్ల మార్కెట్‌లో కొంత పాజిటివ్‌నెస్‌ని అయితే చూసాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేజర్ న్యూస్ ఏదైనా ఉందో అంటే మాత్రం రైట్
యూఎస్ డాలర్ యొక్క స్ట్రెంత్ పెరగడం మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇది 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెడుతున్నాను. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎక్కడైతే 87.6 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 88.7 దగ్గర ట్రేడ్ అవుతుంది నేను రికార్డ్ చేసే టైంకి. సో, మోస్ట్‌లీ ఎవరైనా వరల్డ్ మార్కెట్స్‌ని చూస్తున్న వాళ్ళు, ఎవరైనా వరల్డ్ మార్కెట్స్‌ని బేస్ చేసి ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే ఈ న్యూస్‌ని డెఫినెట్‌లీ కన్సిడర్ చేసుకోవాలి. మరలా యూఎస్ డాలర్ యొక్క స్ట్రెంత్ పెరుగుతూనే ఉంది. ఎవరైనా ఎవరైనా మీరు లాంగ్ పొజిషన్‌లు ట్రేడ్ చేసే వాళ్ళకి ఇదొక ఫియర్‌నెస్ అనే చెప్పుకోవచ్చు. మార్కెట్‌లో హై ఫ్లక్చుయేషన్స్ వచ్చే టైం దగ్గరికొచ్చింది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. ఇండియన్ మార్కెట్స్‌లో మేజర్‌లీ ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీలో కొంత స్లో స్టార్ట్ అయితే కనపడింది. నిన్నటి ప్రీ మార్కెట్‌లో అవ్వచ్చు, నిన్న మార్కెట్ ఫస్ట్ హాఫ్ సెషన్‌లో కూడా కొంత కన్సాలిడేషన్ అయితే కనపడింది. మార్కెట్‌లో కొంత స్లో డౌన్, కొంత నెగెటివ్ వైబ్ రావడం వల్ల మార్కెట్‌లో ఏదైతే సస్టెనిటీ కనిపించిందో మనకి నిఫ్టీస్‌లో అవ్వచ్చు, మేజర్‌లీ నిఫ్టీలో కొంత సస్టెనిటీ రావడానికి మేజర్ కారణం మనకి ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్. సో, అట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి మాట్లాడుకుంటే, స్ట్రాంగ్ సెక్టార్స్ వచ్చేసరికి మేజర్‌లీ సెక్టార్స్ పరంగా అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో పీఎస్యూ బ్యాంక్స్ ఒకటి మాత్రమే స్ట్రాంగ్‌గా కనిపిస్తా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్ స్టాక్స్ గురించి మాట్లాడితే శ్రీరామ్ ఫైనాన్స్ నిన్న మనకి ఏదైతే మనకి లాస్ట్ వీక్‌లో వచ్చిన Q2 రిజల్ట్స్ వల్ల మనకు ఆల్మోస్ట్ 3.6% అయితే గెయిన్ అవ్వడం అయితే జరిగింది. 5.6% అయితే గెయిన్ అవ్వడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా మనకి 3.5% గెయిన్ అయితే చూసాం. వాళ్ళు రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రావడం బ్యాంక్ ఆఫ్ బరోడాని 3.5% గెయినింగ్‌కి అయితే ఒక కారణమైంది. ఎట్ ద సేమ్ టైమ్ మెడ్ ప్లస్ హెల్త్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 9% అయితే గెయిన్ అయింది. వాళ్ళ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళ చార్ట్స్‌లో కూడా అదే విధంగా వాళ్ళ యొక్క వాల్యూలో కూడా 9% గెయినింగ్ అయితే వాళ్ళు చూసారు. అండ్ వీక్ స్టాక్స్ గురించి చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ సెక్టార్స్ గురించి మాట్లాడుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఏదైతే ముందు చెప్పినానో, అండ్ వీక్ స్టాక్స్ గురించి మాట్లాడితే మేజర్‌లీ మారుతి సుజుకి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నిన్న మనకి 3.4% అయితే ఫాల్ అయితే చూసాం. ఎట్ ద సేమ్ టైమ్ ఐటీసీలో కూడా ఏదైతే మనకి చెప్పాం కదా, ఐటీ సెక్టార్‌లో అవ్వచ్చు, మేజర్‌లీ ఇన్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎఫ్ఎంసీజీలో అయితే కొంత నెగటివిటీ కనపడింది ఐటీ సెక్టార్ కంటే. సో, దానివల్ల మారుతి సుజుకి 3.4% అయితే ఆటోమొబైల్‌లో అది నెగెటివ్ అనిపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఐటీసీలో అయితే మాత్రం మనకి 0.4% అయితే మనకు కొంత నెగటివిటీ అయితే కనబడింది. ఇదంతా కూడా మార్కెట్‌లో కొంత ఒక వైబ్‌ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. నేను మరలా చెప్తున్నాను. నేను లెవెల్స్ అయినా, పాజిటివ్స్ అయినా, నెగెటివ్స్ అయినా, అట్ ద సేమ్ టైమ్ పాసిబిలిటీస్ అయినా, వరల్డ్ మార్కెట్ న్యూసెస్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్ సెక్టార్స్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ వీక్ స్టాక్స్ గురించి అవ్వచ్చు, వీక్ సెక్టార్స్ గురించి నేను మాట్లాడిన ప్రతి దాన్ని నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీటిని నోట్ డౌన్ చేసుకొని మీకు రాబోయే రోజుల్లో ఈరోజు అవ్వచ్చు, ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. చలో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్‌లీ నేను చెప్పే విధానం అవ్వచ్చు, నేను చెప్పే పాయింట్స్ అవ్వచ్చు, నేను చెప్పే లెవెల్స్ మీ అందరికీ యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మార్కెట్ మీద ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో చూసే వాళ్ళకి మార్కెట్‌లో చూసే వాళ్ళకి ఇదొక గైడ్‌లా అయితే పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైనా మీరు ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఒకవేళ లెవెల్స్ కోసం వెయిట్ చేస్తుంటే నా లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్‌ని మేజర్‌గా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఎవరైనా మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నా, స్వింగ్ చేస్తున్నా సరే ఒకవేళ మీకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే డెఫినెట్‌లీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను డెఫినెట్‌లీ వాటి మీద కూడా ఆ పాయింట్స్‌ని కూడా నేను ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, ఇక్కడి వరకు చూసారంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు. మరలా రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. అండ్ గోల్డ్ స్పాట్స్ లెవెల్స్ గురించి వచ్చేస్తే మాత్రం మేజర్ లెవెల్ ఇదే. దీన్ని ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. నేను రికార్డ్ చేసే టైంకి అయితే స్ట్రాంగ్ మొమెంటమ్ ఉంది. ఒకవేళ ఏదైనా లెవెల్స్ ఉంటే నేను అప్డేట్ అయితే చేస్తాను. సో, రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ జై హింద్. అండ్ ఒక్కసారి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక కమెంట్ చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. రాబోయే రోజుల్లో మీరు ఇచ్చే కమెంట్ మేము రాబోయే రోజుల్లో చాలా వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లో అయితే ఉంటుంది. రైట్. సో, రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.